నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇసుక ఈ పేరు చెప్పగానే అందరికీ టక్కును గుర్తొచ్చేది ఇసుక మాఫియా. ఇంకా ఆలోచిస్తే అక్రమాలు, శాండ్ మాఫియా అరాచకాలు, అన్యాయాలు ఇవే గుర్తొస్తాయి. రెవెన్యూ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా ఈ మాఫియా ఆగడాలు మాత్రం ఆగటం లేదు. కానీ ఇకపై ఇసుక పేరు చెబితే ఇవేమీ గుర్తుకురావు. ఎందుకంటే ఇకపై ఇసుకను ఏపీ సర్కారు ఫ్రీగా ఇస్తామంటోంది. మరి అవును, ఏపీలో ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇవ్వబోతున్నారు. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. ఇప్పటికీ ఏపీ సర్కార్ ఈ విషయం మీద నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏపీలో నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ విషయాన్ని నిర్ణయించి ఈ మేరకు తీర్మానించారు. ఇసుక అంటే ప్రతి ఒక్కరికి అవసరమే. చిన్న గోడ దగ్గర నుంచి అతిపెద్ద నిర్మాణం వరకు ఏది కట్టాలన్నా ఇసుక తప్పనిసరి. శతాబ్దాలుగా నిర్మాణ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మట్టి ఇటుక స్థానంలో సిమెంట్ ఇటుకలు వచ్చాయి. సిమెంటు స్థానంలో ఫ్లై యాష్ వచ్చింది. కానీ ఇసుక స్థానాన్ని మాత్రం ఏదీ భర్తీ చేయలేకపోయింది. గోడలకు ప్లాస్టింగ్ దగ్గర నుంచి పటిష్టమైన కాంక్రీట్ వరకు అన్నింట్లోనూ ఇసుక పాత్ర ఎనలేనిది. అసలు మట్టి ఇటుకలు లేకపోతే వేగవంతంగా నిర్మాణం చేపట్టడానికి సిమెంట్ ఇటుకలు వాడతారు. కొన్ని చోట్ల పెద్ద పెద్ద కంకర ఇటుకలు వాడతారు. కానీ ఇసుక లేకుండా మాత్రం ఏ నిర్మాణాన్ని పూర్తి చేయడం అసాధ్యం. అందుకే ఇసుకకు అంత డిమాండ్ వచ్చింది. తాత్కాలికమైనటువంటి డిమాండ్, కృత్రిమమైనటువంటి డిమాండ్ క్రియేట్ చేస్తూ అందని ద్రాక్ష కింద తయారు చేసి ఇసుకని అన్ఇంటరప్టెడ్గా సప్లై లేకుండా, నిరంతరాయంగా అందించే పరిస్థితి లేకుండా అనేక ఆటంకులు సృష్టిస్తూ వచ్చారు. ఇది ఫ్రీ చేసేయటం వలన ఇది కొంచెం ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందో భవన నిర్మాణ రంగం, అవన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నిర్మాణ రంగంలో అన్ని తయారు చేస్తారు. సిమెంట్, స్టీల్, ఇటుకలు వగైరా వగైరా అన్ని పరిశ్రమల నుంచి తయారు చేస్తారు. కానీ ఇప్పటికీ నిర్మాణ రంగంలో పరిశ్రమలు తయారు చేయలేనిది, ప్రత్యామ్నాయం లేనిది ఒక్కటే, అది ఇసుక. ఇది సహజ సిద్ధంగా ప్రకృతి నుంచి రావాల్సిందే. నదులు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి మొదలు పెడితే కాలువలు, ఇతర రీచ్ల వరకు అన్ని చోట్ల దొరికే ఇసుకనే నిర్మాణాలకు వినియోగించాలి. ఏపీలో విశాలమైన సాగర తీరం ఉన్న సముద్ర తీరాల్లో దొరికే ఇసుక నిర్మాణాలకు పనికిరాదు. సముద్ర ఇసుక చాలా మెత్తగా ఉన్నా దాంతో నిర్మాణాలు చేపట్టడానికి కుదరదు. అందుకే దశాబ్దాలుగా ఇసుక కోసం నదుల రీచ్ల మీదే ఆధారపడాల్సి వస్తోంది. ఇంత భారీ ఎత్తున డిమాండ్ ఉంది కాబట్టే దశాబ్దాలుగా ఇసుక రేటు అమాంతం పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు లారీ ఇసుక 500కే వచ్చేది. కానీ ఇప్పుడు అదే లారీ ఇసుక 5,000 దాటి 10,000 వరకు ఉంటోంది. గడిచిన 20 ఏళ్లలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడం, ఇన్ఫ్రాతో పాటు ఎక్కువ నిర్మాణాలు జరగడంతో ఇసుక డిమాండ్ ఆకాశాన్ని తాకింది. దీంతో ఇందులో కోట్లు గడించడానికి ఇసుక మాఫియా వేళ్లూనుకుంది. మొదట్లో ఎక్కువ రేటుకి ఇసుక అమ్ముకునే వాళ్ళు కాస్త పెరుగుతోన్న అవసరాలను బట్టి అక్రమాలకు తెరతీశారు. అనుమతి లేని చోట్ల తవ్వకాలు జరపడం, పర్మిషన్ తీసుకున్న దానికన్నా పెద్ద ఎత్తున తవ్వేసుకోవడం, నిబంధనల్ని పక్కన పెట్టి ఇసుకను తరలించడం, ఇలా ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డమే లేకుండా పోయింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులను మామూళ్ల మత్తులోకి దించి శాండ్ మాఫియా తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. నెమ్మదిగా ఇసుక డీలర్ల నుంచి మొదలైన ఈ మాఫియా క్రమంగా అధికారులు, పోలీసులను దాటి రాజకీయ నేతల జోక్యం వరకు వెళ్ళింది. ఇసుక డిమాండ్ నానాటికి పెరిగిపోతుండటంతో ఇసుక మాఫియా తీవ్రస్థాయిలో రెచ్చిపోయింది. ఒకానొక దశలో తమ కార్యకలాపాలకు అడ్డొచ్చిన అధికారులను అంతం చేయడానికి కూడా వెనుకాడలేదు. చాలా జిల్లాల్లో అధికారుల మీద దాడులకు తెగబడింది. ఇంతలా ఇసుక మాఫియా రెచ్చిపోతున్నా అడ్డుకునేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా అవన్నీ కొన్నాళ్లే పనిచేసేవి. ఆపై ఎప్పటికప్పుడు మాఫియా కొత్త దారుల్లో అడుగులేసి తమ దందా కొనసాగిస్తూ వచ్చింది.
కాబట్టి ఇసుక చాలా కష్టంగా దొరకడమే కష్టమైనటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. దానికి విరుద్ధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి విధానం ఫ్రీగా ఇసుక సప్లై చేస్తాం, అది కూడా ఒక సంక్షేమ కార్యక్రమం అని ప్రకటించడం చాలా మంచిది. ఎందుకంటే ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు చాలా సంవత్సరాలుగా పని లేకుండా ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మంచి స్థితిలోకి వచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా ఇసుక దందా అధికారుల మీద దాడుల వరకు రావడంతో ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. దీనికి తోడు కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని, కొత్త వనరుల నిర్మాణాలను దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ ప్రభుత్వ నేతలపై వెల్లువెత్తుతోన్న ఆరోపణలకు చెక్ పెట్టేలా ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇదే ఇప్పుడు ఏపీలో విస్తృత చర్చకు తెరలేపింది. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.